ప్రభుత్వాలు కంచెలాగా రాష్ట్రాన్ని కాపాడాలి, కానీ ఫోన్ ట్యాపింగ్లు చేసి డేటా చోరీ చేయడం ఏంటని మండిపడ్డారు పీసీసీ సెక్రటరీ సుభాష్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి విలువ ఉండాలంటే కేంద్రం వెంటనే ఫోన్ ట్యాపింగ్ నిందితులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరయ్యారు సుభాష్ రెడ్డి. ఎన్నికల టైంలో తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. తాను ఏదైనా ప్రోగ్రాం చేద్దామనుకుంటే ముందే పోలీసులు వచ్చి అడ్డుకునేవారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే అదంతా జరిగిందని ఇప్పుడు తెలిసిందన్నారు సుభాష్ రెడ్డి. నా పేరు సుభాష్ రెడ్డి. నేను పీసీసీ సెక్రటరీగా ఉన్నా. ఇదివరకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏబీవీపీ ప్రెసిడెంట్గా కూడా ఉంది. దాని తర్వాత పీసీసీ సెక్రటరీగా ఉన్న క్రమంలో నేను రేవంత్ రెడ్డి గారితో దగ్గరగా ఉండి మరి కొడంగల్ ఎలక్షన్స్ కావచ్చు, మరి పార్లమెంట్ ఎలక్షన్స్, మల్కాజ్గిరి ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ కామారెడ్డి ఎలక్షన్లో కావచ్చు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొన్ని ఇష్యూస్ మీద వాటన్నిటి మీద ఫైట్ చేసే క్రమంలో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు కావాలని చెప్పేసి అన్యాయంగా అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ డేటాను చోరీ చేసే ప్రయత్నం చేశారు. ఈ రకమైనటువంటి వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా ఈ రకమైనటువంటి చర్య ధ్యేయమైన చర్య. ఇలాంటి చర్య వల్ల మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేమా అనేటటువంటి సందేహం కూడా మనకు కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం చేసే విధంగా ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు కంచెలాగా కాపాడాల్సినటువంటి తరుణంలో వాళ్ళే ఈ రకంగా ప్రజలను ఈ రకంగా హింసించి వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ డేటాను కొల్లగొట్టి వాళ్ళని అన్ని రకాలుగా ఈ రకమైనటువంటి ఇబ్బందుల పాలు గురి చేసినటువంటి పరిస్థితి చాలా ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు లాంటిది. ఇలాంటి పరిస్థితి నుంచి, ఇలాంటి రాజకీయ నాయకుల నుంచి, ఇలాంటి రాజకీయాల నుంచి మనం అందరం కూడా బయటపడాలా. వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి రాబోయే కాలంలో వీళ్ళు చేసినటువంటి చర్యలన్నిటికీ కూడా శిక్ష పడే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలా.